ఇక ఇథనాల్ కంపెనీ కేటీఆర్ ప్రాజెక్టు ఓకే అనుమతి ఇచ్చింది తండ్రి కొడుకులే, దానికి డైరెక్టర్గా తలసాని సాయి కిరణ్, నాడు పర్మిషన్ ఇచ్చి నేడు రాద్ధాంతమా, రాజకీయ లబ్ధి కోసమే రెచ్చగొడుతున్నారు, దమ్ముంటే రైతులతో చర్చకు రావాలి టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సో ఇదేదో అదే కదా ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని లింక్ ఉంది ఈ వార్తకు. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఆపేయండి, నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశం, కర్మాగార పర్మిషన్స్పై పునరాలోచిస్తామన్న సర్కారు, హర్షం వ్యక్తం చేసిన రైతులు. ఇథనాల్ ఫ్యాక్టరీని ఆపేయాలని చెప్పేసి నిర్మల్ జిల్లాల రోడ్డు మీద బైఠాయించి అక్కడ స్థానికులు పెద్ద ఎత్తున ధర్నా అయితే చేశారు కదా. సో దానికి సంబంధించి టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మొత్తం బండారం బయట పెట్టిండు. ఇది ఏందో ఎవరిదట తెలుసా? ఈ ఇథనాల్ కంపెనీ కేటీఆర్ ప్రాజెక్ట్ అట, మొత్తం అనుమతి ఇచ్చింది తండ్రి కొడుకులే, దానికి డైరెక్టర్గా తలసాని సాయి కిరణ్ అట. తలసాని సాయి కిరణ్ అంటే ఎవరో కాదు, తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు. నాడు పర్మిషన్ ఇచ్చి నేను రాద్దామా, అప్పుడే పర్మిషన్ ఇచ్చినట, రాజకీయ లబ్ధి కోసం రెచ్చగొడుతున్నారు, దమ్ముంటే రైతులతో చర్చకు రావాలి టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. లగచారులకు కుడిగినట్టే ఇంకా ఇథనాల్ కంపెనీ కాడికి ఉరకాలి, వాళ్ళ ప్రాజెక్టుల దగ్గరికి కేటీఆర్ పోవాలని చెప్పేసి కోరుకుంటాను నేను. ఆడికి పోయి వాళ్ళకి సమాధానం చెప్పు, ఇది నా కంపెనీ కాదు, నేను పర్మిషన్ ఇవ్వలే, తలసాని సాయి కిరణ్ మా మనిషి కాదు, తలసాని శ్రీనివాస్ యాదవ్ మా మనిషి కాదని చెప్పాలి. ఇథనాల్ కంపెనీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాజెక్ట్ అని టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. బుధవారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనుమతులు ఇచ్చింది కేటీఆర్ అని, దీనికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కిరణ్ యాదవ్ డైరెక్టర్గా ఉన్నారని చెప్పారు. ఆనాడు రైతులు వ్యతిరేకించే ప్రాజెక్టులు చేపట్టి ఇప్పుడు రాద్ధాంతం చేయడం ఏంటని బీఆర్ఎస్ను ప్రశ్నించారు. సో మొత్తంగా